మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే, చాలా ఆసక్తికరమైంది. చాలా మందిని శరీరంలో వేడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ వేడి వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి శరీరంలో వేడికి మీకై మీరు వేసుకునేటటువంటి తెర ఈ స్వర. దీని గురించిన ఆసక్తికరమైన విషయాల్ని మనం ఈ పెద్ద వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ముందు నుంచి చివరి వరకు చూస్తే మంచిది. చూడండి, దీని సౌలభ్యం ఏమిటో తెలుసా? మన ఇళ్లలో ఏ కాస్త జాగా ఉన్నా కానీ పెరటి తోటలలో దీన్ని పెంచుకోవచ్చు. అంటే మన బ్యాక్ యార్డ్లో పెంచవచ్చు, పెరటి తోటలుగా కూడా పెంచుకోవచ్చు. దీని కొన్ని ప్రాంతాల్లో స్వరాన్ని ఆనపకాయ అని కూడా అంటారు. ఇది తీగ జాతికి సంబంధించినటువంటి మొక్క. దీన్ని ఆహారంగానే కాకుండా మంచి ఔషధ విలువలు ఉండేటువంటి పదార్థంగా కూడా వాడుకోవచ్చు. ఇది చరక సంహిత చెప్పింది. అయితే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. సొరకాయకి బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బోల్డ్ అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఇంకా అమేజింగ్ అయినటువంటి విషయం. మంచి రుచి ఉంటుంది దీనికి, అలాగే చలవ చేసేటువంటి గుణం ఉంటుంది. ఈ ఆనపకాయ అటు వీర్యాన్ని ఇటు ధాతు పుష్టిని పెంచుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. ఇది మరొక ఇంట్రెస్టింగ్ విషయం. అలాగే హార్ట్కి స్ట్రెంత్నిస్తుంది. ఇక దీర్ఘ రోగాల నుంచి పోరాడేటప్పుడు, వాటి నుంచి కోలుకోవాలనుకున్నప్పుడు ఒక ఆహారంగా ఇవ్వదగినటువంటి మంచి కూరగాయ ఇది. అయితే ఈ ఆనపకాయ మరొక ప్రత్యేకత ఏంటంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే హీటుని అంటే పైత్యాన్ని ఇది తగ్గిస్తుంది. ప్రధానంగా విరేచనం సాఫీగా రావడానికి సహాయపడుతుంది. ఇక పైల్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పైల్ సమస్యతో బాధపడేటటువంటి వ్యక్తులకి చాలా ఉపయోగకరమైనటువంటి కూర ఈ ఆనప కూర. అలాగే ఈ మధ్య యంగ్స్టర్స్లో ఎక్కువగా చూస్తున్న సమస్య శీఘ్రస్ఖలనం. అలాంటి శీఘ్రస్ఖలనం సమస్యను కూడా ఇది నివారిస్తుంది. సొరకాయ పచ్చి ముక్కలు ఇవి కఫాన్ని తగ్గిస్తాయి. మామూలుగా వీటి వల్ల జలుబు చేస్తుంది అనుకుంటారు, కానీ నిజానికి పచ్చి ముక్కలు కఫాన్ని తగ్గిస్తాయి. అది ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఒక గ్లాసు సొరకాయ రసానికి ఒక చిటికెడు ఉప్పు కలిపి తాగితే దప్పిక తీరుతుంది. కొంతమందికి మార్బిడ్ థర్స్ట్ ఉండి ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. అలాంటి వాళ్ళకి ఈ రెమెడీ ఒక అద్భుతమైన పరిష్కారం. ఒక గ్లాసు సొరకాయ రసానికి చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. దీంతో దప్పిక తగ్గుతుంది. ప్రధానంగా అలసట దీంతో దూరం అవుతుంది. అలాగే మరొక ఆసక్తికరమైన విషయం, సొరకాయ రసం ఫ్రెష్గా తీసి దానికి సమాన భాగం కొబ్బరి నీళ్ళు కలపాలి. సొరకాయ రసం అరగ్లాసు, కొబ్బరి నీళ్ళు అరగ్లాసు, ఇలా రెండు కలిపి 10 నిమిషాలకు ఒకసారి చొప్పున దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే కలరా, అలాగే క్రిమి సంబంధమైన విరేచనాల్లో బాధపడే వాళ్ళకి అద్భుతమైన మేలు జరుగుతుంది. ఇంకొకటి, ఈ తాజా ఆనపకాయ రసంతో అరికాళ్ళు అరిచేతులకి మర్దన చేసుకోవాలి. దీంతో మంట, దురద ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఒక గ్లాసు సొరకాయ రసానికి 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఒక గ్లాసు సొరకాయ రసం, 1 టీ స్పూన్ నిమ్మరసం, ఇలా రెండు కలిపి తీసుకుంటే ఈ ఓవర్ హీట్ అంటే అధిక వేడి వల్ల కొంతమందికి బర్నింగ్ యూరినేషన్ ఉంటూ ఉంటుంది, మూత్రనాళంలో మంట. ఇలా మూత్రనాళంలో కలిగేటటువంటి మంటని ఇది తగ్గిస్తుంది. ఈ సొరకాయ ప్రత్యేకత, దీంట్లో పొటాషియం అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. కాబట్టి మూత్రం సరిగ్గా రాని వాళ్ళు ఈ ఆనపకాయ రసాన్ని తీసుకుంటూ ఉంటే మూత్రం సాఫీగా వస్తుంది. అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే సొరకాయతోటి సొగసైనటువంటి చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది ఒక అమేజింగ్ విషయం. చాలామందికి కూరగాయగానే ఇది తెలుసు, కానీ ఒక సౌందర్య సాధనం ఇది. లేత రంగులో చూసారా, నున్నగా మెరిసిపోతూ ఉండేటటువంటి ఈ సొరకాయ, దీన్ని మీరు ఉపయోగిస్తే మన చర్మం కూడా ఇలాగే తయారవుతుంది. ఇది చాలామంది నమ్మలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఆనప వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సైన్స్ తేల్చినటువంటి ఒక నిజం. వీటిని వరుసగా తెలుసుకుందాం. సొరకాయలో 95% నీళ్ళే ఉంటాయి. దీంట్లో విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి, సోడియం, ఐరన్, పొటాషియం ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో యాంటాక్సిడెంట్ కూడా ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. అలాగే తక్కువ మొత్తంలో కొవ్వు పదార్థాలు కూడా లభిస్తాయి. దీంట్లో లభించేటటువంటి పోషక పదార్థాలన్నీ కూడా చర్మానికి మేలు చేస్తాయి. చాలామంది ఈ సొరకాయ అంటే ఆనప తొక్కల్ని పారేస్తూ ఉంటారు. అయితే వీటిలోనే అద్భుతమైన సౌందర్య విలువలు ఉన్నాయి. అంటే చాలామంది సొరకాయ కూర వండేటప్పుడు తొక్కని పడేస్తూ ఉంటారు. దాన్ని ఉపయోగించి అందమైన చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. దీనికోసం ఏం చేస్తారు? సింపుల్గా సొరకాయ తొక్కని చాలా సన్నగా ఉండేలాగా చెక్కుకోండి. దీంతో చర్మాన్ని ఒక 10 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. ఆ తర్వాత కాసేపు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే
చర్మం పైన పేరుకున్నటువంటి మురికి, ఆ మృత కణాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ చర్మం అందంగా తాజాగా కనిపిస్తుంది. అలాగే ఈ ఆనప తొక్కని తీసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోండి. దీన్ని మీ ముఖానికి, మెడకి అప్లై చేయండి. 20 నిమిషాలు ఆగండి. తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఈ ప్యాక్ని రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే సూర్యరశ్మి ప్రభావం వల్ల చర్మం నిర్జీవంగా మారటం, నల్లగా మారటం ఇలాంటి సమస్యలు తగ్గి చర్మం తిరిగి సాధారణంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సొరని ఫేస్ ప్యాక్ కోసం కూడా వాడుకోవచ్చు. చాలామంది ఫేస్ ప్యాక్ల కోసం వందలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా కాకుండా సొర మీకు ఉపయోగపడుతుంది. సొరకాయ, కీరా ముక్కలు సమపాళల్లో తీసుకోండి, సన్నగా తురుముకోండి. దీనికి 1 టేబుల్ స్పూన్ చొప్పున పెరుగుని అలాగే శనగపిండిని జత చేయండి. బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకొని పావుగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు వేసుకుంటే ఆ పొడిగా మారినటువంటి మీ చర్మం తిరిగి తేమను పొందుతుంది, చాలా మృదువుగా తయారవుతుంది. జ్యూస్తో కూడా మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అలాగే సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే సొరకాయలో ఆ చర్మ సౌందర్యాన్ని పెంచేటువంటి పోషకాలు ఎన్నో ఉన్నాయనుకున్నాం కదా, ఇవి మన మేని ఛాయని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే చర్మం సూర్యరశ్మి ప్రభావానికి గురి కాకుండా కాపాడతాయి. అందుకే అప్పుడప్పుడు సొరకాయ జ్యూస్ని ఇంటర్నల్గా తాగుతూ ఉంటాం, మంచిది. అలాగే దీన్ని ఆహారంలో భాగం చేసుకున్నా కానీ మంచి ఫలితం కనిపిస్తుంది. దీనివల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఇక అసలైన విషయం, చక్కటి మెరిసే కురుల్ని మీరు ఈ సొరతో సొంతం చేసుకోవచ్చు. సొరకాయని ఆహారంలో తీసుకోవటం వల్ల చర్మంతో పాటు జుట్టుకి కూడా ఎంతో మేలు జరుగుతుంది. దీంట్లో ఉండేటువంటి పోషకాలు ఆ తెల్ల జుట్టు రాకుండా నివారిస్తాయి. అంతేకాదు ఈ ఆనపతో చేసినటువంటి హెయిర్ ప్యాక్ దీన్ని మీరు వేసుకుంటే మీ జుట్టు చాలా దృఢంగా తయారవుతుంది. ఎలా వేసుకోవాలి? దీనికోసం ఈ ఆనప తొక్కల్ని మెత్తగా చేసుకోండి. దీన్ని ఒక గుడ్డలో చుట్టి రసాన్ని వేరు చేయండి, అంటే పిండండి. ఇప్పుడు దీన్ని ఆ జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేసేయండి. దీంట్లో ఉండేటువంటి పోషకాలు జుట్టుకి కండిషనర్ లాగా పనిచేస్తాయి. జుట్టుని ఆరోగ్యంగా, దృఢంగా, పట్టులాగా మెరిసేలాగా చేస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కావు. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. సొరకాయని మామూలుగా ఇంట్లో వండితే ముందు చెప్పుకున్నట్టుగా జబ్బు పడి లేచిన వాళ్ళకి పథ్యం కూర పెట్టినట్టుగా మొహం చిట్లేస్తారు. ఇలాగా చిన్నపిల్లే కాదు, పెద్దవాళ్ళు కూడా విసుక్కుంటారు. కొంతమంది పేషెంట్స్ చూశాను, ప్లేట్లు ఇసిరి కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మగవాళ్ళలోనే సొరకాయ మీద ఈ దురభిప్రాయాలు ఎక్కువ నిజానికి. కానీ తెలుసో లేదో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా వీర్యానికి చలవనిచ్చి మగతనాన్ని ప్రోత్సహించే శక్తి ఈ సొరకాయకు ఉంది. ఇది చాలామంది మగవాళ్ళకి తెలియక ఆ సొరకాయని చిన్నచూపు చూస్తూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఇక నుంచైనా మగవాళ్ళ అభిప్రాయం మారాలి. ఇంకొకటి, సొరకాయని రోజు మనం చూస్తూనే ఉంటాం. కొన్ని తెలుపుబాటుగా ఉంటాయి, కొన్ని బాగా ఆకుపచ్చగా ఉంటాయి, కొన్ని లేత పసుపు రంగులో ఉంటాయి. ఈ 3 రకాల సొరకాయల్లో కూడా ఆకుపచ్చ సొరకాయ మంచిది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అయితే చాలామందికి ఒక డౌట్, సొరకాయ జలుబు చేస్తుంది అనుకుంటుంటారు. ఎందుకంటే ఈ వేడిని తగ్గిస్తుంది కదా, వేడిని తగ్గించడం అంటే జలుబుని పెంచడం కదా అని అనుకుంటూ ఉంటారు. దీని గురించి కాస్త తెలుసుకోవాలి మీరు. సొరకాయ జలుబు చేస్తుంది అని చాలామంది దూరం పెడుతూ ఉంటారు, తినరు. అయితే నిజంగా తిని చూసి మీకు జలుబు చేస్తుంది అని నిర్ధారించుకొని అప్పుడు దాన్ని వదిలేయటం అనేది ఒక పద్ధతి. ఎందుకంటే ఇడియోసింక్రసీస్ ఉంటాయి. ఈ సొరకాయ ఏం చేస్తుంది, డెఫినెట్గా వేడిని తగ్గిస్తుంది, ఆ నేపథ్యంలో జలుబునేం పెంచదు. కాబట్టి ఒకవేళ మీకు మీ శరీరతత్వం కఫతత్వం అయితే అప్పుడు దీని ఎఫెక్ట్ మీ మీద ఏమన్నా కాస్త కనిపించే అవకాశం ఉంది. కాబట్టి తిని చూసి అప్పుడు నిర్ధారించుకోవటం మంచిది. అంతేగాని ఇది జలుబు చేస్తే ఇక జలుబు చేస్తుంది అనే ఒక అభిప్రాయానికి ముందే వచ్చి దాని మీద ఒక ముద్ర వేసేసి దాన్ని దూరం పెట్టడం అనేది మంచిది కాదు. నిజం చెప్పాలంటే సొరకాయ వేడితో పాటు కఫాన్ని కూడా తగ్గిస్తుంది. ముందు చెప్పుకున్నట్టుగా సొరకాయ జలుబు చేస్తుందని నిర్ధారించుకున్నప్పటికీ కూడా ఆకుపచ్చ సొరకాయని తిని చూడండి. ఎందుకంటే దాంతో అంతగా జలుబు చేసే నేచర్ ఉండదు. చాలామందిలో ఆకుపచ్చ సొర కఫాన్ని, దగ్గుని, ఆయాసాన్ని తగ్గించడానికే నిజానికి తోడ్పడుతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. ఇక తెలుపు, పసుపు రంగుల్లో ఉండేటువంటి సొరకాయలు కొద్దిగా జలుబు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సొరకాయలన్నీ కూడా మలబద్ధకాన్ని తగ్గించేటువంటి నేచర్ వీటికి ఉంటుంది. వేడి శరీరాన్ని సౌమ్యపరిచేటటువంటి గొప్ప శక్తి ఈ సొరకాయకి ఉంది. ఇది అన్నిటికంటే ముఖ్యం.
అంటే దప్పిగ్గా ఉన్నప్పుడు సొరకాయని తాగి చూడండి, తిని చూడండి. కడుపులో మంటగా ఉన్నప్పుడు సొరకాయని తీసుకోండి, మంట తగ్గుతుంది, నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా. మూత్రంలో మంటగా పచ్చగా వెళ్తున్నప్పుడు సొరకాయని తీసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇక వేడి చేసి పొడిదొగ్గు వస్తున్నప్పుడు సిగరెట్లు ఎక్కువగా కాల్చడం వల్ల పైత్యం, ఎప్పుడూ ఆ వేడి చేసినట్టు శరీరం మంటలుగా ఉండటం, జ్వరం వచ్చినట్టు ఇబ్బందిగా ఉంటూ ఉండటం, అలాగే కళ్ళు మంటలు ఇలాంటివి ఉన్నప్పుడు తప్పనిసరిగా సొరకాయని ఒక ఆహార ఔషధం కింద తీసుకోండి. వేడి చేసే శరీరతత్వం ఉన్నప్పుడు శరీరాన్ని ఇది సౌమ్యపరుస్తుంది, మూత్రం ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది. అలాగే శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు లైంగిక వాంఛ అనేది తగ్గుతుంది న్యాచురల్గా, అందుకే ఈ స్ఖలనాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు లైంగిక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే సంతృప్తి అనేది పెద్దగా ఉండదు. వీర్యం వదులుతున్నప్పుడు కొంతమందికి విపరీతమైనటువంటి మంట పుడుతూ ఉంటుంది, ప్రోస్టటైటిస్. ఒక్కొక్కసారి ఈ వీర్యంలో ఉండేటువంటి ఆ వేడి ఆ మహిళలకి, ఆ సెక్సువల్ పార్ట్నర్కి కూడా మంటను కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో మామూలుగా యాంటీ ఇన్ఫెక్టివ్ థెరపీ ఇస్తూనే ఆ ఆహార ఔషధం కింద ఈ సొరకాయని తీసుకోవాలి. దీంతో ఆ వీర్యం చల్లబడుతుంది. సరే, మరి ఈ సొరని మనం ఔషధంగా ఎలా వాడుకోవాలి, అసలు దీన్ని మెడికల్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. సొర గింజలు, ఇది వీర్యాన్ని చల్లబరిచే శక్తి వీటికి ఉంది. గింజల్ని ఎండబెట్టండి, సొరకాయ గింజల్ని వలిచి లోపల పప్పులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని వాటికి తగినంత పంచదార కలిపి మెత్తగా దంచి ఒక చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు తింటూ ఉండండి. ఇది ఈ సొర గింజలకి ఇంకో ప్రత్యేకత, బాడీ ఆ దేహ కాంతిని కూడా ఇది పెంచుతుంది. అలాగే వీర్యంలో మంటను తగ్గిస్తుంది, వీర్య వృద్ధిని, లైంగిక శక్తిని ఈ సొర గింజలు పెంచుతాయి. ఇక సొరకాయని మొత్తంగా తీసుకుంటే జలుబు చేస్తుంది అనుకున్నప్పుడు ఆ సొరకాయని కాకుండా సొర గింజల్ని మీరు ట్రై చేయొచ్చు. ఇవి జలుబు చేసేటువంటి నేచర్ వీటికి తక్కువ, సొర గింజలకి. ఇక సొరకాయని పై తోలు చెక్కి సన్నగా ముక్కలుగా తరిగి కొద్దిగా పెసరపప్పు వేసి ఎక్కువ నీళ్లు పోసి బాగా ఉడకబెట్టి తీసినటువంటి కట్టును తాగండి. దీంతో మీ శరీరంలో వేడి మొత్తం దిగిపోతుంది. లేత సొరకాయ ఆకుల్ని మెత్తగా దంచి రసం తీసి, ఒకవేళ ఎక్కడన్నా బర్నింగ్ అయిందనుకోండి, కాలిందనుకోండి, అక్కడ పిండండి. దీంతో ఆ మంట తగ్గుతుంది, చల్లగా ఉంటుంది. ఈ ఆకు రసంతో కాలిన భాగాన్ని మాటిమాటికి తడుపుతూ ఉంటే మంట, బాధ తగ్గుతాయి. ఇక పుళ్ళు, చీము ఇలాంటివి తరచూ తయారవుతూ ఉంటే అలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ సొర ఆకుతోటి స్క్రబ్ చేయటం అనేది ఒక మంచి ఉపాయం. సొరకాయల తాలూకు ఆ మొక్క ఆకుల్ని దంచి రసం తీసి ఆ రసానికి వేయించిన జీలకర్ర పొడిని కలిపి తాగండి. దీంతో ఐరన్ అంటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రక్త వృద్ధి కలుగుతుంది, వేడి తగ్గుతుంది. గర్భాశయ దోషాలు కూడా ఇది చాలా మంచిది. అకారణంగా కొంతమందికి మైల్ అవుతూ ఉంటుంది, అంటే ఈ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ డియుబి అంటారు, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అని, ఇలా అకారణంగా మైల వెళ్తున్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి ఉపాయం. ఈ రకంగా మీ శరీరాన్ని చల్లబరిచేటటువంటి సొర మీకై మీరు ఆ వేడికి వేసుకునేటటువంటి ఒక తెర, అంటే అది అతిశయోక్తి కాదు, అంతటి గొప్ప వంటింటి ఆహార ఔషధం ఈ సొర. కాబట్టి ఈ సొరకాయని దీని ఆరోగ్య ప్రయోజనాన్ని మనం తెలుసుకుని వాడుకుంటే మీరు అనేక రకాలుగా ఆరోగ్య లాభాలని పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, లేదా ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే, లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో. అప్పుడు ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.